జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఆర్కే సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే సాగర్ మాట్లాడుతూ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జనసేన సైనికులు వార్డులవారీగా పోటీ చేయనున్నారని తెలిపారు. జనసేన పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఆర్థిక బలమండదండలు లేకపోయినా నేరచరిత్ర లేని ప్రజలకు ఎలాంటి హాని చేయని మంచి గుణగణాలు కలిగిన వ్యక్తులకు అవకాశాలు కల్పించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మెయిన్ కాకపోయినా మన చెడు కావద్దు, పర్సన్ మన పార్టీలో ఉండేవాళ్ళు అలా జాగ్రత్తలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కన్విన్స్ అంటే ఎంత సంఘీభావం చేస్తున్నారంటే లేదు మీరు పోటీ చేయండి, మీలాంటి వారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు. అంటే మొన్న కొండగట్టులో ఆయన 35 కోట్లతో మన వాళ్ళు మన గవర్నమెంటే కాంట్రాక్ట్ బేస్డ్ గా ఆయన ఆదరించింది. ఆయన ఇక్కడ కొండగట్టులో 35 కోట్లతో ఆయన కొండగట్టుకి చాలా నిధులు సమకూర్చారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే వరదలు వచ్చినా, లేకపోతే ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా ఆయన ముందుండి ఆయన డొనేట్ చేస్తుంటారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే జన సైనికుల్ని గత 15 సంవత్సరాల నుంచి ఆయన అభిమానుల్ని మొత్తము సేవా మార్గంలోకి నెట్టి, అంటే సేవా మార్గం అంటే మన అభిమానులు అంటే టికెట్లు కొనుక్కొని సినిమా చూడడం కాదు, మీరు సేవా మార్గంలో వెళ్ళాలని బ్లడ్ క్యాంపులు, ఏదైనా ఉపద్రవం వచ్చినా మన వాలంటీర్స్ తయారు చేయడం కానీ అనేక కార్యక్రమాలు. ముఖ్యంగా దాంట్లో చాలా మంది కరీంనగర్ యువత చాలా అగ్రెసివ్ ఉంటారు. ఇప్పటికీ కరీంనగర్ గురించి ఎప్పుడు వెళ్ళినా నాతో పర్సనల్ గా మాట్లాడుతుంటారు. ఇవాళ చాలా అగ్రెసివ్ సార్, చాలా బాగా వర్క్ చేస్తారు, చాలా హానెస్ట్. మీ దగ్గర నుంచి నేను ఉద్యమ స్ఫూర్తి తీసుకున్నాను. గద్దరన్న లాంటి వాళ్ళతో నేను అంటే నాకు వాళ్ళ యుద్ధం నచ్చింది, వాళ్ళ తెగో వాళ్ళ ప్రశ్నించడం నచ్చిందని. అది ఎప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటాను. పర్సనల్ గా మాట్లాడి ఇన్స్పైర్ చేసిందని చెప్తాను. ఆయన అదైతే ఉద్యమం చేయాలని అని ఆయన ఎప్పుడు తెలంగాణ గురించి చెప్తుంటారు. అది నిజం. ఎందుకంటే నేను కూడా తెలంగాణ